గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బుచ్చన్నయ్య పాము వచ్చేస్తున్నానా? పాముకి పూజ చేయడం ఏమిటే? వాడికి కూడా మీలాగే చావస్తం పట్టుకుంది. ఎవడో జోస్యుడు నాకన్యతో పెళ్ళవుతుందని చెప్పాట. అప్పటి నుంచి కాలేజీకి వెళ్ళడం కూడా మానేసి పుట్టాలంట తిరుగుతున్నాడు. ఇంట్లో కూడా ఓ పాము ఫోటో పెట్టుకుని పూజ చేస్తున్నాడు. నాకన్య సంబంధం కన్నా జానకమ్మ గారి సంబంధం మంచిదని నేను చెప్తానుగా. ఒరే పెద్దడా 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 ఏడి పుట్టలో ఉండడం ఏమిట్రా? రేపు నాకు నాగకన్యకు పెళ్ళైన తర్వాత కాపురం చేయవలసింది ఈ పుట్టలోనే కదా, అందుకే ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నా. ఏడ్చినట్టుంది. నీకోసం మంచి సంబంధం తెచ్చాను రా. సాధారణంగా పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు, కానీ నా పెళ్లి మాత్రం పాతాళలోకంలో నిర్ణయించబడింది. పాతాళంలో నిర్ణయింపబడ్డవేమిట్రా నీ మొహం? అవునా? సాధారణంగా నాగకన్యలు నాగలోకంలోనే ఉంటారు కదా, నాకు నాగకన్యతో పెళ్లి అవుతుంది కదా, ఒక్క దెబ్బతో పాతాళలోకానికి దూరిపోతా. అయితే బుచ్చి నువ్వు జానకమ్మ గారు మనవరాలు పెళ్లి చేసుకోవా? లేదు నాన్న, నాకు పెళ్లింటూ జరిగితే నాగకన్యతోనే, లేకపోతే జీవితాంతం వ్యభిచారిగా ఉండిపోతా. వ్యభిచారిగా ఏమిటా నీ మొహం? బ్రహ్మచారి అనాలి. ఏదైతే నాన్న రెండు ఒకేలా ఉన్నాయి కదా అని అన్నాను. వస్తానన్నా. అమ్మా కాలేజీ టైం అయింది, టిఫిన్ పెట్టు. మాకు టిఫిన్ వద్దు, మా జాతి గర్భపదార్థాలు తింది కదా. అమ్మా గౌరీ ఒక గ్లాస్ పాలు తీసుకొచ్చిందో పోయి చెప్తా. పోయి చాలు. అమ్మా సందేహం లేదు, వీడి ఖచ్చితంగా పిచ్చెక్కింది. అయినా నాకేం గాని, ఇంతకీ టిఫిన్ ఏం చేసావు? ఉప్మా. ఉప్మానా? ఒరే అచ్చి, నువ్వు ఇలా అరిచా ఉంటా చెవి బద్దలైపోతుంది తెలుసా? నీకు తెలీదా? పావులకి చెవులుండవు. ఓహో, పావుకు చెవులుండవు కదా, నువ్వు ఎలా అరుచుకున్నా నాకు పర్వాలేదు, అరుచుకో. ఎన్నడా? ఎన్నడా? నువ్వు జానకమ్మ గారి మనవరాలు. వద్దు, అమ్మంతా చెప్పింది. అలాంటి ఆశలు ఏం పెట్టుకోవద్దు. ఇక్కడ ఉంటే బ్రెయిన్ తినేస్తారు. వస్తాను. జానకమ్మ గారి ఆస్తి అప్పనంగా కాచేద్దామంటే కొడుకులు సహకరించలేదు. ప్రెసిడెంట్ ఆస్తికే ఎసరు పెడితే గౌరీ, అబ్బా గౌరీ, ఏంటన్నా? నువ్వు ప్రెసిడెంట్ కొడుకు బుల్లిరాజుని వాళ్ళలో వేసుకో, ఆస్తి అంతా మనకే వచ్చేస్తుంది. ఓ నాన్న. నాగదేవత నన్ను కరుణించు తల్లి. నన్ను కరుణించావా? నా జన్మ ధన్యం చేసావా? నిన్ను నేను శ్రీనుని. శ్రీను నువ్వా? నాగకన్య అనుకున్నాను. నాగకన్య నాగకన్య నాగకన్య. బుచ్చిగా ఏమిట్రా ఇది? కాలేజ్ ఎక్కుటి కనిపించిన ప్రతి పావ పుట్ట చుట్టూ ప్రదక్షిణాలు డాన్స్ చేయడం పని. ఒకవేళ ఏదైనా పావ వచ్చి చిన్న టచ్ ఇచ్చింది అనుకో, ఏమవుతావరా? అంతకంటే భాగ్యం. నాగకన్యతో నాకు పెళ్ళవుతుందని లింగాల నాగలింగాచారి చెప్పాడు. అందుకోసమే నాగకన్యని ప్రత్యక్షం చేసుకోవడం కోసం కనపడిన ప్రతి పుట్ట చుట్టూ తిరుగుతూ ప్రార్థన చేసుకుంటున్నా. అంటే ఇవాళ కూడా కాలేజీకి రావా? ఇవాళే కాదు మావా, నాగకన్య నా కంటపడే వరకు నేను కాలేజీకి రానంటే రాను. నాగకన్య నీ కర్మ, నిన్న నాకని వచ్చి కాపాడాలి. అనవసరంగా డ్రెస్ పార్టీ మళ్ళీ మార్చుకో. बचारो बच्चा, देखो आयो बाहरो लड़का लड़की, देखो अच्छा देखो, इधे आसरो सिसलैन नागु पामु చూడండి బాబు, దండం పెట్టుకో. ఈ పాముని భామని చేసి మీ ముందు నాట్యం ఆడిస్తాం. చూడండి, మీ కళ్ళ ముందు ఈ పాముని పుట్టలో వేస్తున్నాం. అదే నాగా కన్యా, బాహర జాओ, నీ ఆట పాట జనానికి చూపించు, మంత్రముగ్ధులు ఇచ్చేయి. ఇన్నాళ్ళకి కరుణించావా ప్రేయసి? నాగకన్య, నా నాగకన్య. ఎవడ్రా నువ్వు? ఏమిటి గోలా? తుమ్ ఏమి గోలా? గోల కాదు, ఇది నా గుండె వేస్తున్న ప్రేమ లీల. ఇంతకాలం నీ కోసం ఎదగని పుట్టలేదు, దూరని బుట్టలేదు. అవునారే తుమ్ ఆట మధ్యలో ఆపించి గడబడి చేస్తున్నాం. ఏమి నీకు పిచ్చా? అవును పిచ్చే, కానీ మామూలు పిచ్చ కాదు, నాగ పిచ్చ.
నాగకన్యతో పెళ్లి పిచ్చ. పెళ్ళి ఆ. షాదీ. ఆ. ఈ రేఖ చూసావా? నాగరేఖ. నాకు నాగకన్యతో పెళ్ళవుతుందని మా ఊళ్ళో జోస్యం చెప్పాడు. అప్పటి నుంచి ప్రతి పుట్టా వెతుకుతున్నాను. ఇప్పుడు దొరికింది. దీనోతలు ఈడాడ ఎర్రు పగలలో ఉన్నాడు. ఈయనకి అంత మచ్చిగా చేస్తుంటే సిల్లర్ బాగా కొట్టేయచ్చు. ఇదిగా పిల్లడా, ఇప్పుడు మాకు చాలా పనులు ఉన్నాయి. మా పిల్లగా ఊరు సార్ మరిచెట్టు కడరా, అక్కడ అన్ని మాట్లాడుకుందాం. అలాగే. ఇలా చూడు, వచ్చేటప్పుడు 2 సిస్సలు ఇప్పిస్తారా, బాగా ఎంచిన కోడి ముక్కలు బిర్యానీ పట్టరా, మర్చిపో. అలాగే. సమజా? నాకన్య, నేను వచ్చేలోపు ఏ పుట్లోకి సరసరామని దూరిపోకే. నేను ఇప్పుడే వచ్చేస్తా. నాకన్య వచ్చేసా, తెచ్చేసా. ఆ నాగేశ్వరం ఊదటం తప్ప ఇంకేమీ తెలియదు నీకు. పొయ్యి ఊదే కర్మ పట్టిందా? అక్కడ ఏంటి అలా రెచ్చిపోతున్నావు? నేను తెమ్మనవి తెచ్చావా లేదా? తెచ్చానండి బాబు. ఇదిగో ముక్క, ఇదిగో చుక్క. శభాష్. సారా నా చేతికిచ్చి నా కాడు తీసుకో. కాళ్ళేంటండి బాబు, మొత్తం అన్ని పిసికేస్తాను. మంగారు మా పెళ్ళి ఎప్పుడు చేస్తారండి? అప్పుడేనా, ముందు నా కోరిక తెచ్చాలి కదా. చెప్పు మా క్షణంలో తీర్చేస్తాను. ఏముంటాయి, బల్లి బుర్రలో ఉన్న రసాన్ని 1 లీటర్ తాగాలని ఉంది. ఏంటి? ఆ ఎద్దు కన్ను, దున్నపోతు గుండె, గుర్రం నాలక ఇవన్నీ తీసుకొచ్చి శనికాల మీద వేసి రంగరించి ఉప్పు కారం జల్లి కటకముక్క మాంసం తీసుకొచ్చి దీంట్లో కలిపి ఉడికించి ఆ బటన్ అదేంటమ్మా, ఆ తిమింగలం మాంసం, అదే తిమింగలం పాలతో చేసిన పాయసంతో కలిపి తింటా నా సామి రంగా. బాబు గారు అయ్యా, ఇదేం బాలేదయ్యా. ఏంటే నువ్వు అనేది? ఈ బుల్లోని మరీ అంత ఏపుతుండే ఏం బాలేదు. ఏంటే ఆయన చూసిన తర్వాత నీ మనసు దిల్కుష్ అయిపోయిందా? అవునయ్యా, ఆ బుల్లోని ఏడిపించింది చాలు గాని మా ఇద్దరికి ముడిట్టే. నీకు ఇష్టమైతే నాకే ఇష్టమే అమ్మడం. ఆ నువ్వు సంగతి మర్చిపోకు. ఆ నువ్వు నాకు కనివైన బేమలో ఉన్నాడు. నీ పెళ్లి అయ్యాక కొంతకాలం సంసారం ఏదాకా అనేదే బేమలో ఉంచాలి, లేకపోతే నీ బతుకు అదిగో అలా బూడిదిపోలు అయిపోద్ది. నాగకన్య, ఓహోయ్ ఓహోయ్ ఓహోయ్. నా నాగకన్య నాకు దక్కించండి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోను. ఇదిగా నా మేలు మర్చిపోయినా పర్వాలేదు గాని ఓ సంగతి మాత్రం మర్చిపోకం. ఏంటండి? నా కూతురు పెళ్ళయ్యాక దానికి కంటమటగానో నీటి చుక్కన కారిందో కాట్లే పెట్ట. కారణమనండి. శబాష్ శబాష్. అయితే నీ షాదీ రేపారా? నాకన్య, అల్లుడు గారు, ఇదేంటండి ఎవరో చచ్చిపోయినట్టు దిగాలుగా కూర్చున్నారేంటండి? మావా అల్లుడు అల్లుడు, నా బేటీకి బేటీకి ఏమీ కాల. 300 కప్పలు తిన్న పావులాగా నిగడ తీసుకొని పడుకొని ఉంది. చూపిస్తా పద. ఏమన్నా? చూడు. ఏమైంది? పొద్దున్నే 5 కోడిగుడ్లు 10 లీటర్లు పాలు తాగటం, తెల్లకిలా పడుకోవటం. మధ్యాహ్నం బండి అన్నం తింటాం, తెల్లకిలా పడుకోవటం. రాత్రి వరకు ఇదే పరిస్థితి. మధ్యలో కర్ర తీసుకుని కొట్టినా లేవదు. మా అమ్మ ఇంటి పని చేయదు, నా ఒంటి పని చేయదు. దీంతో చస్తున్నానంతే. ఓహో అంతే కదా, అర్థమైపోయింది, సమజైపోయింది. అల్లుడు, నీ కష్టాన్ని సిటీలో తీర్చేస్తా. ఆమె ఉందా? గోల్డ్ ఎంత ఉంది? 3 సుక్కలు చాలు. అల్లుడు చెప్పు, ఇప్పుడు ఏం పని చేయాలి? ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగవల్లులు దిద్దటం, ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం, వంట వార్పు చేయడం. అంతేనా? అంతే మామ, నీ మీసమదొట్టు. వెంకట సుబ్బమ్మ ఉఠో, నీ కాలు అందరి మీద బయట కట్టా, బయటికి దాలో. అచ్చా అచ్చా, ఇప్పుడు బయటనా?
అల్లుడు ఆ. ఇప్పుడందరికీ సంతోషమే కదా సంతోషమే. అమ్ముడు వెళ్ళొస్తా వెళ్తూ మావా మావా ఉమ్. నీ కూతురు ఇంటి పని అంతా శుభ్రం చేసింది అది అంటే అది మరి ఆ పని నీ పైన ఓహో అర్థమైంది అల్లుడు అర్థమైంది అల్లుడు రాత్రికి శోభనంగా అందంగా అలంకరించుకో ఆ తర్వాత నేను చూస్తా ఆ శ్రమ నీకెందుకులే మావా సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు స్కూటర్లు వాచీలు ఉంగరాలు అడుగుతారు కదా నేను నిన్ను ఇప్పుడేమైనా ఏమైనా అడిగానా మావా ఏడాడాలా ఇప్పుడు ఓ చిన్న చిరుకాన కోరతాను కాదనకుండా ఇస్తావా మావా బిల్కుల్ తప్పకుండా ఇస్తావు కదా మావా ఓ నా మాట కాదనగను మావా అన్న ఒట్టు ఒట్టా నీకు దండం పెడతా నీ డోలీ మావా ఎందుకు? నిన్ను తీసుకొని వాయించి మీ అమ్మాయి చేత పని చేయించుకుంటా ओहा ओहा क्या दिमाग है रे तुम्हारा बेटा बजाओ ले जाओ एक डोल अच्छा तरह बजाओ बजाता मावा हम्म। तू जाओ जा तू जाओ जा तू रे बजाता हूँ मावा सर्प सुंदरी నాగు ఏంటి నన్ను గదిలేటి తాళేసావు? ఏం చేయమంటావు నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చావు అనుకో ఎవరో పరాయి పురుషులు కనపడతారు వాడిని చూసి నువ్వు రెచ్చిపోయి లంగా మొహాన్ వేసుకుంటావు అందుకే వేశా ఓ, ఆ సరే గాని ఊళ్ళో సంత జరుగుతుందంటగా అవును. నన్ను తీసుకెళ్ళవా? ఏంటి సంతక నిన్న ఇంట్లోనే నిన్ను నీ లంగాన్ని కాపాడలేక వస్తున్నానే సంతలో కొన్ని వేల మంది పరాయి పురుషులు ఉంటారు వాళ్ళందరినీ చూసి అన్ని వేల సార్లు నువ్వు లంగా తీసి మొహాన్ వేసుకున్నావు అనుకో నా బతుకు సంత అయిపోద్ది అంటే నన్ను ఇలా 4 గోళ్ల మధ్య బంధించాలడా? నేను ఊరుకోను. ఊరుకోపోతే ఏం చేస్తావే చస్తావా ఊరేసుకొని చావు తేడా అబ్బా, వదిలిపోద్ది. నేనెందుకు చెప్తాను? ఏరే మంచోడు చూసుకుని లేకపోతాను. అమ్మో నీకు దండం పెడతానే ఆ పని చేయకే ఇప్పటికే అవమానంతో చచ్చిపోతున్నాను ఆ పని చేసావంటే నేనే ఊరేసుకొని చేస్తాను మరైతే నన్ను సంతకి తీసుకెళ్తావా? ఆ సంతకే గొప్ప చిక్క అలాగే గొప్ప ఐడియా వచ్చింది సంతకు తీసుకెళ్తా నీ కళ్ళకి గంతలు గడతా అబ్బా, కళ్ళ గంతులు కట్టుకుంటే సంత చూసి దట్టమ్మా. అవును నీ పక్కన నేను ఉంటాను కదా అక్కడ జరిగేవన్నీ డీటెయిల్డ్ గా చెప్తా కన్ను చూపు కరువైన వారికైనా కనిపించి కనువిందు కరిగించు రీచేట ఇట ఇటు నడపే ఏంటండి మీ ఆవిడ హళ్ళకి హొత్తాచారు ఏం చేయమంటావు నాయన సంతలో ఇంతమందికి కళ్ళకి గంటలు కట్టలేను కదా అసలు హొద్దెన్ను హత్తాలండి ఇప్పుడు చెబితే దడుచుకొని చేస్తావు గాని తీరికి దొరికినప్పుడు ఇంటికి రా డీటెయిల్డ్ గా చెప్తా వంతలుగా హమ్మంతాలా ఇక హోల్ తెచ్చుకోమంటాలా ఆ? ఓరని అబ్బప్ప ఆ? ఆ? దొంగ 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 పట్టుకోండి పట్టుకోండి దొంగ పట్టుకోండి పట్టుకోండి వదిలిపెట్టండి అయ్యయ్యో, పరాయి పురుషులు. పట్టుకోండి పట్టుకోండి దొంగ దొంగ విధవా దొంగ దొంగ నన్ను పట్టుకోవడం కదా అక్కడ చూడు సూపర్ సీన్ తిరిగితే పారిపోదాం అనుకుంటున్నావా ఏం జరుగుతుంది అక్కడ ఆ? నిల్చు నిజమే పదండి మా పదండి అనండి నీతో లాభం లేదే నీకున్న లంగాలు చీరలని తగలబెట్టించేసి నీ చేత జీన్ ప్యాంట్ వేస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదు అదా 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 అదవే బాబు గారు ఏంటే చెల్లెలి పెళ్లి శుభలేక అవునండి ఆగమేఘాల మీద అచ్చొత్తిచ్చానండి లగ్న పత్రికలు తమరు దగ్గరుండి జరిపించాలి పెళ్లి శుభం తప్పకుండా జరిపిస్తా ఇది అన్నట్టు పెళ్లి పనులకి ఎవరైనా మనుషులు తక్కువైతే చెప్పు నా కొడుకు బుల్లిరాజు గారిని పంపిస్తా చింతకాయం కాదు మా ఇంటి నిండా బోల్డ్ మంది పనోళ్ళు పాలేర్లు అసలే మాది ఇప్పుడు తొరల వంశం వస్తానండి అవతల బోల్డ్ మందికి వంచాలి లగ్న పత్రికలు సెంతకాయలు అమ్ముకునేదానికి సిరిమాలత్యం పడితే సెంతకాయని చూసి సి వంకర టెంకరగా ఉంది ఇదేం కాయా అని అడిగిందంట అట్టుంది దీని కథ డాడీ ఏంట్రా ఇది విషం ఇది కిరసనాయలు ఇది తాడు అర్జెంట్ గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది బెటర్ చెప్పు డాడీ ఈ ఇసం తాగి ఈ కెరసనాయలు మీద వేసుకుని ఈ తాడు ఊరేసుకుని అగ్గిపుల్ల లపక్కన వెలిగించుకున్నారనుకో టపక్కన ఎగిరిపోతారా అవును ఎంతకీ ఈ ఏర్పాట్లన్నీ ఎవరి సాగు కోసమో నేనే ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను ఊరి 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 నా బావి పేసినంట నువ్వు బతికొండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తది
అట్టానికి నువ్వు సచ్చి దెయ్యమయ్యావు అనుకో, దెయ్యాలు కూడా బెదిరి సస్తాయి. నువ్వు సచ్చకరా, చచ్చుతా. సచ్చకరా. నేను చచ్చుతా. అయినా అంత అర్జెంట్ గా సచ్చాల్సిన కర్మ నీకేంట్రా ఇప్పుడు? ఎందుక నేను పిల్లని లవ్ చేశా. ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నో అంటావు. నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు. నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం. అందుకే నేను చచ్చుతా. అదే విషయం. ఓరు నా బొగ్గుకొండ, నువ్వు ప్రెసిడెంట్ అవడం నాకు కావాలి గాని పేడెత్తుకునే అమ్మాయిని తీసుకొచ్చి నానా నేను దీన్ని ప్రేమించాను అని చెప్పు, నేను చేయకపోతాను. అవును, ఎంతకే ఎవరమ్మాయి? ఒకటే అట్లా సిగ్గుపడబాకరా, చాలా సండాలంగా ఉంది. ఎవరో చెప్పు. అది అది జానకమ్మ. ఏంటి జానకమ్మ? అమ్మా, నీ గని పిచ్చిగా నెక్కిందంట్రా. నా వయసు ఆవిడ్ని నువ్వు ప్రేమించట్లేట్రా? ఛీ, జానకమ్మ కాదు డాడీ, ఆవిడ మనవరాలు సౌందర్యను ఆవిడ మనవరాలా? నా ఎదుకున్నా నా బొగ్గుకొండ కదే. రే, జానకమ్మ గారితో ఇయ్యమందడం అంటే నేను మాత్రం కాదంటనే చెప్పు. వెంటనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ ముఖరథం పెట్టించుకొస్తా. అబ్బా, కింద ఒత్తులు తీసేసి ప్రాణాలు తీసేస్తున్నావు డాడీ. ముఖరుతం కాదు డాడీ, ముహూర్తము. ముహూర్తము అదేలా ముఖరథము, అదే పెట్టించుకొస్తా. డాడీ, నేను ఇంకో డాడీ కాకుండా నీకే పుట్టినందుకు నాకు పిచ్చి హ్యాపీగా ఉంది డాడీ. ఆనందమానందమాయనే ఈ అందగాడు పెళ్లి కొడుకాయనే. అమ్మ సౌందర్య, ఎంత అల్లరి జరిగాక నీకు పెళ్లిలా అవుతుందని భయపడ్డా. కానీ నువ్వు చాలా అదృష్టవంతురాలమ్మా. అందుకే ఆ సీనుగాడి బండారం బయటపడింది, బంగారం లాంటి మరో సంబంధం వచ్చింది. ఇంతకీ నిన్ను ఏరికోరి పెళ్లి చేసుకుంటానన్న వ్యక్తి ఎవరని అడగవే? అడగాల్సిన అవసరం లేదు నాన్న, మీరెవరిని పెళ్లి చేసుకోమన్నా చేసుకుంటాను. అది కాదమ్మా, అబ్బాయి నీకు బాగా తెలుసు. అయినా నీకు ఇష్టమో కాదో చెబితే. శవాలకు ఇష్టాలుండవు నాన్న. తాతబ్బాయి గారు, ఈ శుభ సమయంలో మీకు విషయం చెప్పాలండి. మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు నా గురించి డాడీ చెప్పు చెప్పు చెప్పు. మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా ఆవిడికి పురుడు పోసిన మంత్రసాని ఈయన్ని చూసి పుట్టింది పంది పిల్లేమో అనుకుని అని అడిచి ముడిచిపోయిందండి. డాడీ, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఊరుకోవా, మన జీవితాల్లో గొప్ప ఈ చిత్రాలు జరిగినప్పుడు 10 మందికి చెప్పుకోవాలా. ఇప్పుడు మంత్రసాని మూర్చిపోయింది కదండి. ఇకపోతే మా ఆవిడ ఎట్టండి సేపుల్లే నా కొడుకుని కన్నానని బెంగపడి పురిటి స్థానం అవ్వకముందే చచ్చిపోయిందండి. డాడీ, నేను నీ కడుపున పుట్టపట్ట కదా నాకు ఈ ఫేస్ వచ్చింది. నేను ఇంకొక నాన్నకు పుట్టిన అందంగా నన్ను పుట్టుండేవాడిని. ఇక చూడు, కాకి పిల్ల కాకి ముద్ర, నీ మొహం ఎప్పుడు నాకు ముద్దొస్తూనే ఉంటుందిరా కన్నా. ఇకపోతే మా ఆవిడ చచ్చిపోయింది కదండి. ఈయన్ని ఎత్తుకోవడానికి వచ్చిన పని పిల్లలండి ఈయన చూసి దడుచుకుని పరుగో పారిపోయేవారండి. అసలు ఈడికి ఈ జన్మలో పెళ్ళవుద్దా అని నేను ఈ ఆడవని రోజు లేదనుకోండి. అట్లాంటిది మా బుల్లిరాజు గారికి మీ అమ్మాయితో పెళ్లి కుదరటం నిజంగా మా అదృష్టం కదండి. ఎంత మాట, నీలాంటి వారితో వీయమంతరం మా అదృష్టం. చాలవరకండి, అంత మాట్లాడతారు. పొంతులు గారు మొకరదం పెట్టేయండి. అయ్యా, ఈనాటికి సరిగ్గా 4వ రోజుకు ఓ మంచి దివ్యమైన ముహూర్తం ఉంది. అయితే అదే కాయ చేసేయండి. ఏం డాడీ? అట్లాగే ఏమనే, మా ఓడికి పెళ్లి ఖాయం అయితే మా నూరు దేవాలయంలో దేవుడికి అభిషేకం చేయిస్తానని మొక్కుకున్నానంటే ఆ అభిషేకం ఇలా జరిపిస్తున్నాను. మీరందరూ పెళ్లి కూతురు తీసుకుని తప్పకుండా రావాలి. అమ్మో జానకమ్మ, నువ్వు కూడా తప్పకుండా రావాలి. ఎంత మాట, తప్పకుండా వస్తాను. అట్లాగేనమ్మా, వస్తామండి. వస్తానండి. మంచిది. నిజమా? తాంబూలాలు కూడా పుచ్చుకున్నారు. ఏమిటాను అనేది? నేను ఆ రోజే చెప్పాను, ఇదంతా బుల్లిరాజు బని కుట్ర అని. అంటే అంటే బుల్లిరాజుని పెళ్లి చేసుకుని సౌందర్యం ఒప్పుకుందా? ఒప్పుకుందో, ఒప్పించారు. 4 రోజులు పెళ్లి జరిగిపోతుంది. నా సౌందర్యం నా నుంచి దూరం అయ్యాక నేనెవరి కోసం బతకాలి? సౌందర్యం నీకు దక్కాలంటే నువ్వు వెంటనే అమ్మాయి మళ్ళీ తాళి కట్టాలి. సౌందర్య దృష్టిలో నేను దోషిని, ద్రోహిణి. నా చేత తాళి కట్టించుకోవడానికి ఎందుకు ఒప్పుకుంటుందిరా? ఒప్పుకోపోయినా ఆనందం సరే తాళి కట్టేది. లేకపోతే రేపు నిర్దోషం నిరూపించి పాడినా అప్పటికి సౌందర్యకి బుల్లిరాజుతో పెళ్ళైపోతుంది కనుక సౌందర్యం అంతా పశ్చాత్తాపడినా నువ్వు ఎంత ఏడ్చినా ఏమి ప్రయోజనం ఉండదు. అవును రామా, వీడు చెప్పింది కరెక్ట్.
నువ్వు ఇంకేం ఆలోచించుకో పద. మామా పెద్దరాజు ఇప్పుడు ఊళ్ళో అభిషేకం చేస్తున్నాడు, సౌందర్యం కూడా అక్కడే ఉంది. ఇదే మంచి అవకాశం, ఊళ్ళో అందరి ముందు తాళి కట్టే. నీ వెనక మేము అందరూ అన్నాం, ఏం జరిగినా చూసుకుంటాను, నువ్వు పదరా. ఓం నిత్యకాచలాయ నమః. ఓం నిత్యకాచలాయ